హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 250కి పైగా గవర్నమెంట్ సర్వీసులనేవి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏపీ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరుగుతుందండి. అంటే మీ చేతిలో వాట్సాప్ ఉంటే చాలు అన్ని రకాల సేవలు మీరు ఈ వాట్సాప్‌లోనే పొందొచ్చు. క్యాష్, ఇన్‌కమ్ ఇలాంటివన్నీ కూడా. అవి ఏ ఏ సేవలో వాటి యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ప్రజలు అసలు ఆఫీస్‌కే వెళ్ళకుండా వాట్సాప్ ద్వారానే నేరుగా సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 30, 2025న మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో మనం వాట్సాప్ ద్వారా మనకు కావాల్సిన సర్వీస్‌ని ఎంచుకొని దానికి సంబంధించిన పేమెంట్‌ని వాట్సాప్‌లోనే పే చేసి యూపీఐ ద్వారా గానీ, ఫోన్‌పే ద్వారా గానీ మనం పేమెంట్ అనేది చేసి, మనం ఈ సర్వీసులనేది పొందవచ్చు. అసలు ఈ సర్వీసులు ఏముంటాయని జెప్పేసి మనం చూద్దామండి. 250కి పైగా సర్వీసులనేవి ఈ వాట్సాప్ గవర్నెన్స్‌లో ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఈ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో దేవాదాయ శాఖకు సంబంధించి శ్రీశైలం గానీ, కాణిపాకం గానీ, సింహాచలం గానీ, విజయవాడ గానీ, అన్నవరం గానీ, ద్వారకా తిరుమల గానీ, శ్రీకాళహస్తి గానీ ఇలాంటి ఈ ప్లేసుల్లో మీరు రూమ్స్ గానీ, లేకపోతే అక్కడ స్లాట్స్ గానీ బుక్ చేసుకోవడానికి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు చేసుకోవచ్చండి. అంతేకాకుండా టీటీడీకి సంబంధించిన ఈ 4 రకాల సర్వీసులు కూడా అంటే లైవ్ స్టేటస్ అనేది తెలుసుకోవడానికి మనం ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత అన్నా క్యాంటీన్‌కి సంబంధించి ఏమైనా డొనేషన్ ఇస్తే డొనేషన్ సర్టిఫికేట్ గానివ్వండి, లేదా ఫుడ్ టోకెన్స్ బుకింగ్ గానివ్వండి, ఈ 2 కూడా మనం ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేయొచ్చండి. తర్వాత మైనింగ్స్ అండ్ జియోలాజికల్ సర్వీసెస్ సంబంధించి ఈ యొక్క సర్టిఫికేట్స్ ఫార్మ్ ఏ, ఫార్మ్ బి, ఫార్మ్ ఎల్, ఫార్మ్ టీపీ అనే సర్టిఫికేట్స్ కూడా మనం ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చండి. తర్వాత ఎడ్యుకేషన్‌కి సంబంధించి హాల్ టికెట్స్ గానీ, ఎగ్జామ్ రిజల్ట్స్ గానీ, మొన్నే మనం ఇంటర్ రిజల్ట్స్ కూడా మనం ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చాలా మంది చెక్ చేసుకోవడం జరిగింది. అలాగే హాల్ టికెట్స్ ఇంటర్మీడియేట్ వారు హాల్ టికెట్స్ కూడా ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకున్నారు చాలా మంది. అలాగే 10థ్ క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి, ఇంకా ఏ రిజల్ట్స్ అయినా సరే మన యొక్క వాట్సాప్ గవర్నెన్స్ యూజ్ చేసి మనం ఇక మీదట అయితే చేసుకోవచ్చు. అలాగే పీజీఆర్‌కి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఇవ్వాలన్నా, దాని ఫిర్యాదు యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవాలన్నా సరే, ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చండి. అలాగే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి టికెట్ బుకింగ్ గానివ్వండి, టికెట్ బుకింగ్‌కి సంబంధించిన ఇతర సమాచారం గానివ్వండి, ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు చేయొచ్చండి. అలాగే కరెంట్‌కి సంబంధించి మన యొక్క ఎనర్జీ మీటర్ యొక్క ఫిర్యాదులు ఇవ్వడం గానివ్వండి, మన యొక్క సర్వీస్ యొక్క స్థితిగతులు గానివ్వండి, మన యొక్క సర్వీస్‌కి కొత్త కనెక్షన్ కావాలని గానివ్వండి, లేపోతే కనెక్షన్ ఎక్స్‌చేంజ్ గానివ్వండి, అంటే కేటగిరీ 1 నుంచి ఇంకొక కేటగిరీకి మారడానికి గానివ్వండి, ఇలాంటి 7 రకాల సర్వీసులనేవి మనం ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేయొచ్చండి. అలాగే సీఎంఆర్ఎఫ్ సేవలకు సంబంధించి అంటే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు చేయాలన్నా, మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలన్నా సరే, దీని ద్వారా మీరనేది చేయవచ్చు. అలాగే మున్సిపల్ సర్వీసెస్ సంబంధించి అంటే మున్సిపాలిటీస్‌లో ఎవరైతే ఉంటున్నారో వారు ప్రాపర్టీ టాక్స్ కట్టడానికి గానివ్వండి, వేకెంట్ ల్యాండ్ టాక్స్ కట్టడానికి గానివ్వండి, తర్వాత వాటర్ టాక్స్ కట్టడానికి గానివ్వండి, తర్వాత పురమిత్ర యాప్ యూజ్ చేయడానికి గానివ్వండి, పురమిత్ర యాప్‌లో మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని నమోదు చేయడానికి గానివ్వండి, ఇలా ఈ సేవలన్నీ కూడా మనం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చండి. అలాగే ముఖ్యంగా రెవెన్యూ సేవలండి. ఇవి అందరికీ ఉపయోగపడేవే. ఈ యొక్క రెవెన్యూ సేవల్లో ముఖ్యంగా ఓబీసీ గానివ్వండి, ఈడబ్ల్యూఎస్ గానివ్వండి, ఆర్‌ఆర్ 1బి గానివ్వండి, అడంగల్ గానివ్వండి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ గానివ్వండి, ఇలాంటి ఈ రకాలైన సేవలు కూడా మనం ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చు. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా అంటే ఏ రకంగా పొందాలన్న వీడియోస్ కూడా నేను ఆల్రెడీ చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశానండి. ఆ వీడియోస్ నేను కింద లింక్స్‌లో కూడా పెడతాను. వెంటనే వాటిని వాచ్ చేసి మీరు క్యాస్ట్ గాని, ఇన్‌కమ్ గాని, ఓబీసీ గాని ఇతర ఏ ధ్రువపత్రాలైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే అవి ఏ రకంగా అప్లై చేసుకోవాలో ఆ యొక్క వీడియోస్ చూసి మీరు వెంటనే అప్లై చేసుకోండి. అలాగే 1బి గానివ్వండి, అడంగల్ గానివ్వండి పొందడానికి కూడా నేను వీడియోస్ చేసున్నాను. ఆ వీడియోస్‌ని ఒకసారి చూస్తే మీకు ఏ రకంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అప్లై చేసి మీరు పొందవచ్చో ఆ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డులకు సంబంధించి మీ యొక్క స్టేటస్ తెలుసుకోవడం గానివ్వండి, కార్డ్‌లో ఎంతమంది ఉన్నారనే వివరాలు తెలుసుకొనివ్వడం గానివ్వండి, లేదా ఫోటో అప్డేట్ గానివ్వండి, ఈ రకమైన సేవలు మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తెలుసుకోవచ్చండి. అలాగే పోలీస్ సర్వీసులకు సంబంధించి పత్రాలు గానివ్వండి, వస్తువులు గానివ్వండి కోల్పోయినప్పుడు వాటి యొక్క సర్వీస్ అనేది రిజిస్టర్ చేయడం గానివ్వండి, అంటే మన సెల్ ఫోన్ పోయిందనుకోండి, దాన్ని మనం పెట్టడానికి గానివ్వండి, తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్ అండి. అంటే ఎవరైతే జాబ్‌లో
జాయిన్ అవుతున్నారో వారికి క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, జాబ్స్‌లో జాయిన్ అవుతున్నా లేదా గేట్ పాస్‌ల దగ్గర గానివ్వండి, చాలా మందికి క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇది కూడా మనం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. రకాల సేవలండి దాదాపు 250కి పైగా సేవలన్నీ కూడా ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం పొందవచ్చండి. ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ యొక్క నంబర్ అయితే ఇదండి 9552300009 అండి. లేదా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టాను. ఈ స్కాన్ చేసినా సరే మీకు ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నంబర్‌ని సేవ్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది వస్తుందండి. అక్కడ హాయ్ అని మెసేజ్ పెట్టగానే మీకు అన్ని రకాల సర్వీసులు ఫస్ట్ ఒక వెల్కమ్ నోట్ వస్తుంది. దాని తర్వాత మీకు అన్ని రకాల సర్వీసులు అనేవి రావడం జరుగుతుంది. మీకు ఇంతకుముందు నేను సర్వీసులు అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం గల కారణం ఏ సర్వీస్ ఎందులో ఉన్నదనేది మనకు చాలా క్లియర్‌గా తెలియాలండి. అంటే దేవాదాయ బుకింగ్‌లో ఏ సర్వీసులు ఉంటాయి. తర్వాత రెవెన్యూలో ఏ సర్వీసులు ఉంటాయి. ఇప్పుడు ఇన్‌కమ్ కావాలి మీకు. మీరు ఇందులో ఏ సర్వీస్‌ని క్లిక్ చేస్తే మీకు ఇన్‌కమ్ గాని, క్యాస్ట్ సర్టిఫికేట్ గాని వస్తుందన్న విషయం మీకు ముందుగానే తెలిసుండాలండి. ఆ యొక్క సర్వీసులు మీకు తెలియాలనే ముందుగా నేను ఏ యొక్క సర్వీసుల్లో ఏ లిస్టులు ఉన్నాయని చెప్పేసి ముందుగానే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. సో, ఆ రకమైన సర్వీసులు మీరు ఎంచుకొని ఆ సేవలను పొందవచ్చు. సేవలను ఏ రకంగా పొందాలని వీడియోస్ మన ఛానెల్‌లో ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్నాయి. వాటిని ఒకసారి వాచ్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్స్ పెడతానండి. వాటిని క్లిక్ చేసి అవి ఏ రకంగా పొందాలో కూడా చూడొచ్చండి. ఈ రకంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది మీరు యూజ్ చేసుకొని క్యాస్ట్ గాని, ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లు గానివ్వండి, మరి ఏ రకమైన పత్రాలన్నా సరే ఈజీగా మీరు ఇంట్లో నుంచే పొందవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో ముఖ్యంగా అందరికీ కూడా వాట్సాప్‌లో ఈ యొక్క వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.